హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ టైమ్ కుకింగ్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి కూర గురించి నేను చెప్పబోతున్నాను. అది ఎలా వండాలి, ఏ విధంగా వండాలని నేను ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పూర్తిగా చూడండి ఈ వీడియో, స్కిప్ చేయకుండా. నా వీడియో మాత్రం ఎవరైతే బ్యాచిలర్ లైఫ్ అనుభవిస్తున్నారో, అంటే ఫుడ్ కి ప్రాబ్లమ్స్ తోటి, అలాగే బయట బాగా ఫుడ్ తినడం వల్ల కర్రీస్, రొటీన్ కర్రీస్, హాస్టల్ ఫుడ్స్ కానీ బ్యాచిలర్ రూమ్స్ లో మళ్ళీ బయటకు వెళ్ళి కర్రీస్ తెచ్చుకోవడం వల్ల నా వీడియోస్ యూజ్ అవుతాయి. సో అలాంటి వాళ్ళు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సింపుల్ గా కర్రీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా కుక్ చేయాలి. సో అది మీకు యూజ్ అవుతుంది. సేమ్ నా వీడియోస్ చూసి మీరు నేర్చుకోరంటే డెఫినెట్ గా మీరు మీ బ్యాచులర్ రూమ్ లోనే ఉండి మీరు కర్రీస్ చేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్లీ ఈ రోజు నేను కాకరకాయ కూర గురించి చెప్పబోతున్నాను. కాకరకాయ కూర గురించి మీకు తెలుసు, ఆ కూర ఏంటంటే చాలా మంది లైక్ చేయరు, చేదు ఉంటదని ఎవరు ఇష్టపడరు. బట్ ఆ కర్రీ మంచి పదార్థాలు ఏంటంటే చాలా ఫీవర్స్ కూడా రావంటారు ఆ కర్రీస్ బాగా తింటే. చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అది జ్యూస్ తాగాలి మార్నింగ్ హెల్తీగా ఉంటది, జ్వరాలు రావు, ఏం రావు, యాక్టివ్ ఉంటారని చాలా మంది ఆ కాకరకాయ గురించి చెప్తారు. కర్రీ కాదు, ఓన్లీ కాకరకాయ జ్యూస్ తాగాలని చాలా మంది చెప్తుంటారు పెద్దవాళ్ళు. సో కానీ అది చాలా ఇంపాసిబుల్. సో ఈ రోజు కాకరకాయ కూర ఏ విధంగా ఉండాలో నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మినీ టైమ్ కుకింగ్ రోజుకి మీ ముందుకి ఒక కర్రీ ఎక్స్ప్లెయిన్ గురించి నేను కంటెంట్ చేశాను ఇదే విధంగా. సో నాకు సపోర్ట్ చేయండి. కాకరకాయలు కూసుకొని ఒక బౌన్లో ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉప్పు తీసుకొని కాకరకాయని బాగా విసుకాలి. బాగా విసికితే ఏంటంటే షేడ్ అనేది పోతుంది ఆ రసంలోనే. అలా పిసికిన తర్వాత ముందుగా మనం ఉల్లిగడ్డలు కోసి ఒక బౌన్లో పెట్టుకోవాలి. బౌన్లో పెట్టుకున్న తర్వాత మెంతులు బౌన్లో వేయించాలి. వేయించిన తర్వాత అవి పక్కకు తీసుకోవాలి. మెంతులు పక్కకు తీసుకున్న తర్వాత ఒక మంచి సపరేట్ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసిన తర్వాత మళ్ళీ అందులో కాకరకాయలు వేసి వేయించాలి. చాలాసేపటికి అందులో వేయించాలి. వేయించిన తర్వాత కొద్దిసేపటికి కాగానే మళ్ళీ అందులో సేమ్ ఉల్లిగడ్డలు మనం ఏవైతే ఉల్లిగడ్డలు కోసి పెట్టినామో అవి మళ్ళీ అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి అవి రెండు మిక్స్ చేసి బాగా కలిపి, సో అవి రెండు మిక్స్ చేసి అవి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత కొద్దిసేపటికి తీసి దాంట్లో మనం చూడాలి, ఓకే ఇది కరెక్ట్ అయ్యిందా లేదా, ఇవి మిక్సప్ అయినాయి రెండు అని. తర్వాత మనము చింతపండుని నానబెట్టుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం రసం పిండాలి. కాకరకాయ ఉల్లిగడ్డ మాగిన తర్వాత అల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు సరిగా ఆ కర్రీకి సూటబుల్గా మనం కరెక్ట్గా వేసుకోవాలి. ఆ విధంగా బాగా టేస్ట్ వస్తుంది. ఏవైతే మెంతులు వేయించినామో ఆ మెంతులని బాగా దంచాలి. దంచి ఒక పౌడర్ లాగా చేయాలి. ఆ పౌడర్ లాగా చేసిన తర్వాత చింతపండు నానబెట్టిన దాన్ని అది రసంలాగా చేయాలి. బాగా రసంలాగా చేసి మూత తీసి కర్రీలో పోయాలి. ఒక రసం లెక్క అవుతుంది. ఆ రసంలాగా అయినప్పుడు కర్రీలో పోస్తే అప్పుడు కాకరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా కలపాలి. అంత బాగా
కారం అన్నీ బాగా కరెక్ట్ సెట్ అయ్యేటట్టుగా బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిసేపటి మూత పెట్టి అట్లనే ఉంచాలి. తర్వాత కొద్దిసేపటి అయిన తర్వాత తీస్తే ఈ విధంగా కర్రీ అవుతుంది. ఈ కర్రీ మాత్రం బాగా టేస్ట్ అవుతుంది. చాలా పుల్లగా ఇట్లా చేదు పోయి పుల్లగా అయ్యి కర్రీ బాగా మనం తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది కర్రీ. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మినీ టైమ్ కుకింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.